ఒక చిన్న గ్రామంలో లావణ్య అనే అమ్మాయి ఉండేది. ఆమె తండ్రి చిన్న కూలీ పనులు చేసేవాడు. తల్లి అనారోగ్యంతో బాధపడుతూ మంచానికే పరిమితమైంది. ఇంట్లో తినడానికి సరిపడా అన్నం కూడా లేని పరిస్థితి. అయినా లావణ్య తన చదువులో చాలా బాగా ఉండేది. పాఠశాలలో ఎల్లప్పుడూ మొదటి ర్యాంక్ సాధించేది. గురువులు కూడా ఆమెపై గర్వపడేవారు. కాని పేదరికం మాత్రం ఎప్పుడూ వెంబడించేది. కొత్త బట్టలు కొనలేక పాత బట్టలతోనే బడికి వెళ్ళేది. స్నేహితులు కొందరు ఆమెను ఎగతాళి చేసేవారు. అయినా ఆమె ధైర్యం కోల్పోలేదు. తన స్థితిని మార్చుకోవాలని నిర్ణయించుకుని ప్రతిరోజు ఉదయం పాఠశాలకి ముందు చిన్న పనులు చేసేది. ఇళ్లలో వెజిటబుల్స్ తెచ్చి అమ్మేది. ఆ డబ్బుతో తల్లికి మందులు తెచ్చేవి. పాఠశాలకు ఆలస్యమైన చదువు మాత్రం ఆపలేదు. రాత్రిళ్ళు దీపం లేక చీకట్లోనూ చదివేది. కొన్నిసార్లు కొవ్వొత్తిని అప్పుగా తెచ్చి వెలిగించేది. ఆమె కృషి చూసి గురువులు సాయం చేశారు. ఉచిత పుస్తకాలు ఇచ్చారు. పరీక్షలలో ఎల్లప్పుడూ అగ్రస్థానంలో నిలిచింది. కాని ఈ పరిస్థితి మాత్రం దారుణంగానే ఉంది. ఒకసారి గ్రామంలో వరద వచ్చింది. చాలా ఇళ్ళు మునిగిపోయాయి. లావణ్య ఇంటికి కూడా నష్టం జరిగింది. తండ్రి పనుల్లేక ఇబ్బందులు మరింత పెరిగాయి. తల్లి ఆరోగ్యం మరింత క్షీణించింది. అయినా లావణ్య ధైర్యంగా ఎదుర్కొంది. గ్రామస్తులకు సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. వరదలో ఇరుక్కుపోయిన పిల్లలను కాపాడింది. ఆమె ధైర్యం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. గ్రామ పెద్దలు ఆమెను ప్రశంసించారు. పత్రికల్లో కూడా లావణ్య పేరు వచ్చింది. పట్టణం నుంచి అధికారులు వచ్చి అభినందించారు. ఆమెకు చదువుకు స్కాలర్షిప్ ఇచ్చారు. ఇప్పుడు చదువుపై భారం తగ్గింది. లావణ్య మరింత కష్టపడి చదివింది. ప్రతి పరీక్షలో మొదటి స్థానంలోనే నిలిచింది. ఆమె లక్ష్యం డాక్టర్ అవ్వడం. పేదరికంలో ఉన్నవారికి వైద్యం చేయాలని కల్. ఇంటర్ చదివే సమయంలో కూడా చిన్న పనులు చేసేది. పల్లెలో సాయంత్రం పిల్లలకు ట్యూషన్ చెప్పేది. దాంతో కొంత ఆదాయం వచ్చేది. ఆ డబ్బుతో తల్లిని చికిత్స కోసం పట్టణానికి తీసుకెళ్లేది. తల్లి ఆరోగ్యం కొంత మెరుగైంది. తండ్రి కూడా కాస్త సంతోషపడ్డాడు. లావణ్య చదువుతో పాటు ఇతరులకు కూడా సహాయం చేసేది. పేద పిల్లలకు పుస్తకాలు ఇచ్చింది. నేను కష్టపడ్డాను, మీరు ఆరిపోవద్దు అని ప్రోత్సహించింది. పిల్లలు ఆమెను అక్క అని పిలిచేవారు. చివరికి మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష రాసింది. చాలా కష్టపడి రాత్రింబవళ్లు చదివింది. పరీక్ష ఫలితాలు వచ్చిన రోజు ఊపిరి బిగబట్టుకుంది. తన పేరు మొదటి పేజీలో కనిపించింది. ఆమె మెడికల్ సీటు సాధించింది. తండ్రి కళ్ళలో ఆనందభాష్పాలు మేశాయి. తల్లి కూడా గర్వంగా చూసింది. గ్రామం మొత్తం పండుగ చేసుకుంది. మన అమ్మాయి డాక్టర్ అవుతోంది అని అందరూ చెప్పుకున్నారు. లావణ్య తలవంచకుండా నిలిచింది. మెడికల్ కాలేజీలో చేరిన తర్వాత కూడా కష్టాలు కొనసాగాయి. ఖర్చులు చాలా ఎక్కువగా ఉండేవి. స్కాలర్షిప్తో పాటు చిన్న చిన్న పనులు చేసేది. కొన్నిసార్లు ఆహారం తినకపోయినా చదువు ఆపలేదు. ప్రొఫెసర్లు ఆమె కృషిని గుర్తించారు. ఆమెకు మరిన్ని స్కాలర్షిప్పులు వచ్చాయి. కాలేజీలో ఎల్లప్పుడూ అగ్రస్థానంలో నిలిచింది. వైద్యశాస్త్రంపై ఆసక్తి పెరిగింది. రోగుల సేవ చేయాలనే సంకల్పం పెరిగింది. చదువు పూర్తయ్యే సమయానికి తల్లి ఆరోగ్యం బాగుపడింది. తండ్రి కూడా గర్వంగా ఊరంతా చెప్పాడు. లావణ్య డాక్టర్ అయింది. పెద్ద పట్టణంలో పనిచేసే అవకాశం వచ్చింది. కాని ఆమె తిరిగి తన గ్రామానికే వెళ్ళింది. అక్కడే ఒక చిన్న ఆసుపత్రి ప్రారంభించింది. పేదలకు ఉచితంగా చికిత్స చేసింది. ఎవరికీ డబ్బు లేకపోతే కూడా వెనకడుగు వేయలేదు. ఆమె పేరు మరింత ప్రసిద్ధి చెందింది. పక్క గ్రామాల ప్రజలు కూడా ఆమె దగ్గరకు వచ్చేవారు. లావణ్య నిజమైన సేవాదృక్తిగల డాక్టర్ అయింది. తన చిన్ననాటి కష్టాలు గుర్తు చేసుకుంది. నాకు ఎవరో సహాయం చేశారు, ఇప్పుడు నేను చేయాలి. అనేక పేద పిల్లలకు చదువు కోసం సాయం చేసింది. అమ్మాయిలను ప్రత్యేకంగా ప్రోత్సహించింది. ధైర్యం ఉంటే ఏదైనా సాధ్యమే అని వారికి చెప్పేది. ఆమె కథ విన్న ప్రతి ఒక్కరూ ప్రేరణ పొందారు. పేదరికమొక అడ్డంకి మాత్రమే కాని అంతిమం కాదని నిరూపించింది. కష్టం, ధైర్యం, పట్టుదల ఉంటే విజయమే తప్పదని చూపించింది. లావణ్య గ్రామానికి నిజమైన గర్వకారణం అయింది. తండ్రి గర్వంగా నా అమ్మాయి మన ఊరిని మార్చింది అని అన్నాడు. తల్లి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. పిల్లలు ఆమెను ఆదర్శంగా తీసుకున్నారు. గురువులు సంతోషంగా ఆశీర్వదించారు. ప్రభుత్వం కూడా ఆమె సేవలను గుర్తించి సత్కరించింది. గ్రామంలో కొత్త పాఠశాలను ఆమె పేరుతో ఏర్పాటు చేశారు. ఆ పాఠశాలలో పేద పిల్లలు ఉచితంగా చదువుతున్నారు. లావణ్య ప్రతిరోజూ పిల్లలను చూసి ఆనందపడేది.
పేదైనా ధైర్యంగా ఉంటే జీవితం వెలిగిపోతుంది. ఆమె కథ ఎప్పటికీ ఒక స్ఫూర్తిదాయక గాథగా నిలిచిపోయింది.